నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్. సిన్సియర్గా చేశాను, మంచివాడు. చేస్తే ఆ అబ్బాయి నాకు ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అంటున్నారు సార్. ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, తర్వాత ఇంకేంటి ఇప్పుడు నేను చేసుకోను, నేను ఏం తీయించేసుకో అని అంటున్నారు సార్. ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు అన్ని తెలుసు అనుకొని కడుపు వేసుకొని కూర్చోండి. మీరు అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి రెస్పాండ్ అవ్వట్లేదు అంట కదా, వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఛానల్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చావా అంటే బాగుంటుంది, లేదంటే మాత్రం చాలా వైల్డ్గా వెళ్ళిపోతుంది. ఎందుకు చేసావు అంటే అయింది, ఇది నేనేం చేసా, అది ఏం చేసింది. కరువు ఉందారా నీకేమన్నా? ఎవరికి ఉండదు కరువు. మరి ఒక అమ్మాయితో ఆడుకుంటున్నావా? టాబ్లెట్స్ కూడా తెచ్చి తీసుకొని నేను ఎందుకు వేసుకోవాలి, దేనికి వేసుకోవాలి? కలిసినప్పుడు లేదా ఇద్దరికినే తిరిగినప్పుడు, మన ఇద్దరు తిరిగినప్పుడు నీకు తెలియదు ప్రెగ్నెన్సీ వస్తుంది నాకు అని చెప్పాను కదా. ఏం మాట్లాడుతున్నాను? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యూ కాంట్ ఎస్కేప్. ఈ రోజు మన ముందుకి తల్లి కూతుర్లు వాళ్ళ సమస్య కోసం వచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. నమస్తే. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్. సిన్సియర్గా చేశాను, మంచివాడు. చేస్తే ఆ అబ్బాయి నాకు ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అంటున్నారు సార్. అంటే నువ్వు బిఫోర్ మ్యారేజ్ మరి ప్రెగ్నెన్సీ ఏంటమ్మా ఇది? అంటే ఇద్దరు చేసుకుందాం అనుకున్నాను సార్. పెళ్లి చేసుకున్న టైం అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, తర్వాత ఇంకేంటి ఇప్పుడు నేను చేసుకోను, నేను ఏం తీయించేసుకో అని అంటున్నారు సార్. మీరేంటమ్మా మరి మీ కూతురు అంత దూరం వెళ్ళింది, మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పే ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఏం చేస్తున్నారు మీరు? షాక్ లో కాదమ్మా, కూతురు ఎటు వెళ్తుంది, ఏం చేస్తుంది అని కొంచెం చూసుకోవాలి కదా, మన బాధ్యత కదా. చెప్పినా తను నా మాట విందు సార్. మాట వినాలి కదా. నాకు తెలియదేంటి, నువ్వు చెప్పాలేంటి అని. ఇప్పుడు చూడు, కడుపు చేసిండు, పారిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పాను, మనం మగదిక్కులేని మన ఇల్లు జాగ్రత్తగా ఉండాలమ్మా, మరి పెంచుతున్నాను కదా అని చెప్పాను సార్. చెప్పినా వినిపించుకోలేదు నా బిడ్డ. మీరేం చేస్తారు? నేను హౌస్ పని చేస్తాను, ఇంట్లో పని చేసుకుంటారు. తిను కాలేజ్ ఎట్లా పరిచయం నీకు అతను? అంటే కాలేజ్ పరిచయం సార్. బయట క్యాంటీన్ పై నుంచి కలుసుకునేవారు. వాళ్ళది ఫ్యామిలీ కొంచెం రిచ్ సార్. అవునమ్మా, ఫ్యామిలీ రిచ్ అన్నప్పుడు మీ అమ్మ చేసేది కూలి, ఇంట్లో పని చేసుకొని బతుకుతుంది, నేను పోషిస్తుంది. ఫస్ట్ నేను చేసుకుంటాను అన్నారు సార్. సరేలే అయితే కలుద్దాంలేండి అని నేను కూడా ఓపెన్గా ఉన్నాను సార్ తన దగ్గర. ఇప్పుడు తీరమని చూస్తే ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయకూడదు, తర్వాత నువ్వు తీయించుకుంటున్నావు అని చెప్తున్నాడు సార్. ఆయన చేస్తామమ్మా, కాకపోతే తల్లిగా తను కూడా మెచ్యూర్ అయిపోయి ఏజ్ ఉంది. ఒకరిని నమ్మేసి ఇట్లా కడుపు చేసుకొని ఇంట్లో కూర్చుంటే రేపు పెళ్ళి ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాడు ఏం పెళ్లి చేసుకొని అంటాడు, అమ్మాయి పరిస్థితి ఏంటి మరి? సార్ మేము ఏడుచుకొని కూర్చున్నాము. నేను ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. ఫోన్లో మాట్లాడుతున్నామని నేను గసిరీదాన్ని వేసినా నీకు తెలియదులే అమ్మా, నేను జాగ్రత్తగా ఇప్పుడు అన్ని తెలుసు అనుకొని కడుపు వేసుకొని కూర్చోండి. చెప్పండి అమ్మా, మరి ఇప్పుడు వాడు ఏమంటాడు? చాలా దగ్గరికి వెళ్ళాం సార్, ఎవరు పట్టించుకోలేదు సార్. పొలిటీషియన్ కూడా మేము వెళ్ళాం, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తను ఏమంటారు, నీ దిక్కున్న దగ్గరికి వెళ్ళి చెప్పుకో, ఏం చేసుకుంటా చేసుకోలేదంటే చావు అని అంటున్నారు సార్. ఏం చేయలేరు మీరు ఏం చేసుకుంటా చేసుకోండి, నేను ఏం చేసుకోవాలో చేసుకుంటాను అని అంటున్నాను. అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉందా మరి ఏంటి అతను? ఉంది వాళ్ళే. ఆమె పేరు ఏంటి?
ప్రతాప్ సార్. నా నంబర్ ఉందా అతన్ని? మీ దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేస్తారా ఇట్లా? నా ఫోన్ నుంచి లిఫ్ట్ చేయట్లేదు సార్ తను అసలు. నాకు మీరే న్యాయం చేయండి చేసు సార్. మాట్లాడదాం. ఎందుకైనా నేను చేస్తాను. నంబర్ చెప్పండి. 9499494075. హలో, హలో యూ కాంట్ ఎస్కేప్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా, హరిబాబుని. చెప్పండి. ప్రతాపా? అవును, మీరు? నేను హరిబాబు మాట్లాడుతున్నా. మీరు అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి రెస్పాండ్ అవ్వట్లేదు అంట కదా, వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. సార్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, కడుపు చేసి పారిపోయినావు కదా, దానికోసం వచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది ఇక్కడ, మాట్లాడు ఒకసారి. మాట్లాడము. హలో, ఎక్కడున్నావు నువ్వు? త్వరగా రా నువ్వు ఇక్కడికి జల్దీ. నా ఫోన్ నుంచి చేస్తే నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది? మరి నా ప్రెగ్నెన్సీ కారణం నువ్వే కదా. పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోను అన్నావు, నువ్వు ఎక్కడికి పోతే అక్కడ పో అన్నావు. అందుకే నేను ఇక్కడ ఛానల్ దగ్గరికి నా సార్ న్యాయం చేస్తారని వచ్చాను. ప్రతాప్ బాబు, ప్రతాప్ ఏంటి ఏం చెప్పండి. ఇప్పుడు ఛానల్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసే ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చావా అంటే బాగుంటది, లేదంటే మాత్రం చాలా వైల్డ్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? వచ్చి ప్రాబ్లం ఏందో సాల్వ్ చేసుకో, బెదిరించట్లే. ఒక అమ్మాయి కడుపు చేసి పారిపోయావు, వచ్చి ఏదో ఒక సొల్యూషన్ చేసి వెళ్ళు. ఓకేనా? సరే, మర్యాదనే పిలుస్తున్నా, రా ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళు, సరేనా? నేను వస్తే మాత్రం వేరేలా ఉంటది, మీరే రండి, వచ్చి ఇక్కడ పరిష్కారం చేసుకొని వెళ్ళండి. ఓకేనా? కాదు కూడు అన్నావంటే మా వాళ్ళు పంపించిన ఆటోమేటిక్ తీసుకొస్తాడు. నేను అంతవరకు తెచ్చుకుంటావా, వస్తావా? పోలీసులు కాదు, ఎవరిని పంపిస్తూ వస్తావో వాళ్ళనే పంపిస్తా. వస్తావా రావా? నేను అమీర్పేటలో ఉన్నా. వాట్సాప్ చేస్తున్నా రాని, వచ్చిన తర్వాత మాట్లాడు. ఎన్ని మంత్స్ అమ్మా కడుపుంది? 6 months అవుతుంది. సరే, వచ్చిన తర్వాత మాట్లాడు. కూర్చో మాట్లాడు. కూర్చో మాట్లాడు. కూర్చో నువ్వు ఫస్ట్. చెప్పాను కదా నీకు ఆ రోజు. నీకు తెలీదా దేనికి? ఆ రోజు కలిసి తిరిగినప్పుడు లేదా ఇవన్నీ చెప్పు. ఎవరికి చెప్పి పెంచావు? నీకే కదా చెప్పాను ముందు. తిరిగినప్పుడు మన ఇద్దరు తిరిగినప్పుడు నీకు తెలీదా ప్రెగ్నెన్సీ వస్తుంది నాకు అని చెప్పాను కదా. ఏం మాట్లాడుతున్నాను? కూర్చో. ఎవరితో తిరిగిందని తెలియదా నీకు? నేను ఫస్ట్ చెప్పాను దానికి ప్రెగ్నెన్సీ తీసుకోవే, ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు. ఎందుకు చేసావు మరి? ఎందుకు చేసావు అంటే అయింది, అది నేనేం చేసా, అది ఏం చేసింది. కరువు ఉందారా నీకేమన్నా? ఎవరికి ఉండదు కరువు. మరి ఒక అమ్మాయితో ఆడుకుంటున్నావా? నేను దానికి ఫస్టే చెప్పాను సేఫ్టీ వాడదామే అంటే, లేదు వద్దు, ఏమో అవసరం లేదు, ఏం కాదండి. పెళ్లి చేసుకుంటాను అంటేనే కలిసాం సార్ ఇద్దరమే, లేదంటే మేము ఆ రోజే విడిపోతాం. పెళ్లి చేసుకోండి నాకు వద్దని చెప్తే ఆ మరుసటి రోజు నుంచి నేను రాను కదా నీతో పాటు. నాకు ఈ ప్రెగ్నెన్సీ కూడా రాదు కదా. నువ్వేమన్నా కన్ఫర్మ్ గా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. అవును, పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా ఇప్పుడు ఇలా మాట్లాడుతూ మంచి పద్ధతి కాదు చెప్తున్నా. పెళ్లి చేసుకుంటా అని చెప్తావా? చేసుకుందాం అనుకున్నా, మరి ఏమైంది ఇప్పుడు? కానీ ముందు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీర్చుకోవాలి కదా. ఎందుకు తీర్చుకుంటారు? పెళ్ళిన తర్వాత చేసేది మరి. అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూస్తారు. పెళ్లి ముందు పెళ్లి తర్వాత చేసేది మరి, పెళ్లి ముందు ఎందుకు చేసావు? నేను ఒక్కనే చేసానా? చేయలేదా? అది కూడా చేసి నువ్వేంది చేసావు అన్న. పెళ్లి తర్వాత కావాలంటే పెళ్లి తర్వాత కావాలంటే
దాన్ని అడుగు మరి, దాన్ని అడగండి. వాయిస్ తక్కువ వేసి మాట్లాడు. పెళ్లి తర్వాత అన్నావు కదా, మరి పెళ్లి తర్వాత అన్నప్పుడు ఎందుకు చేస్తావు? మేము పెళ్లికి ముందే లవ్ చేసుకున్నామండి. లవ్ లవ్ చేసుకో మరి సేఫ్టీ వాడినావా? అదే ప్రెగ్నెన్సీ ఎందుకు చేసినావు మరి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మ ఇళ్ళల్లో పని చేసుకుంటది, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఉంది, ఇది మాట్లాడుతున్నావు. టాబ్లెట్స్ కూడా తెచ్చి తెచ్చుకుంటే నేను ఎందుకు వేసుకోవాలి? దేనికి వేసుకోవాలి? కలిసినప్పుడు లేదా ఇద్దరికినే? చెప్పాను కదా అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దని చెప్పాను కదా నీకు. ఎందుకు వద్దంట? దేనికి వద్దంట? ఇప్పుడు ఏమన్నావు, చేసుకుంటావా లేదా? నాకు అవసరం లేదు. అవసరం లేదంటే సార్ నాకు మీరే న్యాయం చేయండి సార్. నాకు తనే కావాలి సార్. మీరెవరండి మధ్యలో మీదికి వస్తున్నారు? మీది కాదు, నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి కడుపు వేసి వెళ్ళిపోయినాం, రెస్పాండ్ అయితే లేవు. మీది రాకుండా ఇంకేం చేయాలా? బయట తెలిసాను కాల్ చేసి ఇరవొట్టి లోపల కూర్చోబెడతారు. అమ్మాయిలతో ఆడుకొనుకున్నాను. మీ తల్లిదండ్రులు ఇదే నేర్పించింది నీకు? దాన్ని ఎప్పుడో వదిలేసిన. ఎందుకు వదిలేనావు? అలా మాట్లాడుతున్నాను ఇంకా ఏంటి? నాకు అవసరం లేదా? మరి నువ్వు నా బిడ్డతో తిరిగినప్పుడు లేదా? అది పార్కులు గట్ట అన్ని తిరిగినప్పుడు దాన్ని చెప్పుకోవాలి మీరు ఫస్ట్. నాకు కాదు, నేను చెప్పిన మంచోడని అన్నది. అది తిరుగుతుందని మీకు తెలియదా? అది ప్రెగ్నెంట్ అని మీకు తెలియదా? ప్రెగ్నెంట్ అని తెలియదా? తెలిసింది రెస్పెక్ట్ లేదా? కడుపు వేసిన ఇంకా మాట్లాడుతున్నావు. సంబంధం లేదు. సంబంధం లేదు, చెప్పులతో కొడతారు. ఎవరిని పరిచయం చేయలేదు. నువ్వు తెలిసినప్పుడు ఎందుకు ప్రెగ్నెంట్ చేసినావు మరి? అంటే నువ్వు ఏమనుకున్నావు? ముందే ప్లాన్ చేసుకున్నావా? వాడుకొని వదిలేద్దామని? నేనే వదలనుకోలేదు. వాడుకొని వదిలేద్దాం ప్లాన్ చేస్తావా? చెప్పు. ఆమె ఇళ్ళలో పని చేసుకొని వాళ్ళ బిడ్డను చదివించుకుంటే మధ్యలో వచ్చి ఈ చిల్లర వేసాలు వేసుకొని ఒక లైఫ్ స్పాయిల్ చేస్తా. మాట్లాడు, కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు ఏమన్నావు ఫైనల్ గా? ఆ బిడ్డకి నాకు సంబంధం లేదు. అలా ఎలా ఉంటా? సంబంధం లేదండి. తిరిగినప్పుడు లేదా? అరే బాబు, దెబ్బలు తినకు వేస్ట్ గా. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ తన్నులు తింటావు, కాలి పిల్లి తన్నులు తింటావు. సంబంధం లేదంటే ఎట్లయితుంది? లోపడి వేసి నొక్కితే అన్నీ వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎవడెవరితో వేరే అబ్బాయితో తిరుగుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? చూసావా? చూసానండి, మీరు చూసారా? చూసారు కాబట్టి చూస్తే చెప్పు. ఒక అమ్మాయి పైన అట్లా వేయడం కరెక్ట్ కాదు. మంచిగా చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎందుకు మీ అమ్మ నాన్న పరువు ఎందుకు తీస్తావు? పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చేసాయి. తెలుసో తెలియక చేసుకోరు కదా, అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇళ్ళలో పని చేసుకొని బతికేది. నువ్వు అట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తే ఎట్లా చెప్పు? నువ్వు ఎట్లా సెటిల్ ఫ్యామిలీ కదా, అర్థం చేసుకో. మంచి లైఫ్ ఇద్దాం. అట్లా అమ్మ నాన్న కావాలంటే ఒప్పిస్తా, నేను కూడా వచ్చి మాట్లాడతా. అర్థమైందా? ఇక్కడ నేను నా మాట. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకుంటావండి? చేసుకుంటేనే కదా ఇప్పుడు ఆ పిల్లోడికి ఎవరు, ఆ పాపకి ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఆ పాప బయటకు వస్తే తండ్రి అంటే ఎవరు చెప్పుకుంటారు? నిన్ను వచ్చి అడిగితే ఎట్లుంటది తండ్రి ఎవరు అన్నప్పుడు? నువ్వు మగాడు అలా అంటున్నావు. నా కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది, నేను అలా బాధపడాలి? తనకి ఏమైనా సంబంధాలు వస్తాయా? ఇప్పుడు ఆ బిడ్డను అట్టుకొని పెంచాలా తను? నువ్వు పెళ్లి చేసుకోకపోతే తనకు తనకి ఏమైనా సంబంధాలు వస్తాయా నా బిడ్డకి? నువ్వు గట్టిగా అరుస్తున్నావు అలాగా. నా బిడ్డ జీవితం నాశనం అయిపోయిందని నేను బాధపడుతున్నాను. అర్థం చేసుకో తమ్ముడు, ఎందుకంటే లైఫ్ కదా, ఒక చిన్న బేబీ వస్తుంది. ఎందుకు నీ కూతురు నీ కొడుకే కదా వచ్చాడు, అర్థం చేసుకో. అలాంటి తప్పు పనులు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాను, పెళ్లి చేసుకొని మంచి లైఫ్ నువ్వు ఒప్పించుకోవాలమ్మా. నువ్వు చేసినావు కదా, నీ తప్పు కదా. ఇద్దరు కలిసి తప్పు చేశారు, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అర్థం చేసుకో. స్టార్టింగ్ లో చెప్పాలి, ఇప్పుడు వచ్చి 6 నెలలు అయిన తర్వాత స్టార్టింగ్ లో కలిసినప్పుడు లేదా? నువ్వు చెప్పు. అప్పుడు ఏమన్నా? ఇప్పుడు నేను చెప్పేది, కాంప్రమైజ్ అయిపోయి తను పెళ్లి చేసుకుంటే నీకు నీ ఫ్యామిలీకి మంచి పేరు. నువ్వు కాదు కూడు అంటే రేపు పెద్దగా ఏంటంటే మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నువ్వు సఫర్ అవుతావు. అంతవరకు తెచ్చుకుంటావా? సెట్ చేసుకుంటావా? నువ్వే చెప్పు. సరే అవన్నీ వదిలేసాయి. ఇప్పుడు కూతురు కొడుకో నీకు సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళని అట్లా చంపేసుకుంటావా?
చెప్పు. ఇప్పుడు నేను చేసుకోవాలనుకున్న మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మీ కదా. ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను, ఏం మాట్లాడతారు? నేను మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వు రెడీగా ఉన్నావు చెప్పు. ఒప్పుకొని అన్నప్పుడు లవ్ చేయడం మానేయాలి, తిరగడం మానేయాలి. నా బిడ్డ జీవితం నాశనం సరేనా? మన తాళి ఉంటే ఇప్పుడే కట్టించేస్తాను, కట్టించేసి పెళ్లి మా చేసుకో. వాళ్ళతో మాట్లాడు. మీ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడనే సెట్ చేస్తాను. చేసుకుందాం. ఏమైనా తాళి ఉంటే తీసుకురానమ్మా. నువ్వు సెట్ చేసుకో, నీకు సపోర్ట్ నేను ఉంటా ఇప్పటికీ. సరేనా? నీకు ఏ ప్రాబ్లం కూడా చూసుకుంటా. అమ్మన్ లో అమ్మా నోడల్. ఓకేనా అమ్మా? మంచిగా కలిసి ఉండండి. థ్యాంక్స్. ఓకే అమ్మా.